2కి వచ్చేటప్పటికి వీళ్ళు నష్టపాలవడం మిగిలినవుతారు. 3 దగ్గరకు వచ్చేటప్పటికి మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఆ మాట అంటే గొడవలు అవుతాయి. ఒక్కసారి గొడవ జరిగిందా ఇక ఆ తర్వాత డబ్బులు రిటర్న్ రావడం మానేస్తుంది. అలాగే మనకు కట్టేవాడు వెనక ముందు ఆలోచించడం బిగించేస్తాడు. నేను డ్రాప్ అంటూ ఒక డ్రాప్ అయ్యాడా అయిపోయినట్టు చిట్టు అక్కడ. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఉన్నంతా తీసుకుని సర్దుకుని పారిపోతుంటారు. వ్యాపారస్తులైనా అంతే, పరిశ్రమలదైనా అంతే. రాజకీయాల్లోకి ప్రేమతో రావట్లేదు వీళ్ళు. తాము ఉద్యోగులకి లంచాలు కట్టకుండా ఉండడానికి వస్తారు. వచ్చి ఆ తర్వాత ఈ దీంట్లో ఇరుక్కుపోయి నాశనం అవుతుంటారు. ఇప్పుడు ఇతను కూడా అట్లాంటిదే పరిస్థితి అని నేను అనుకుంటున్నాను అనమాట. కానీ ఒకటి సార్, ఈయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత వైసీపీలో చేరినప్పుడు వైసీపీ కార్యాలయం కూడా ఈయన స్థలంలోనే ఉందట. అంటే ఇందాక మీరు అన్నట్టు ఆర్థిక ప్రయోజనం ఆశించడం ఒకటి, పార్టీకి ఆర్థికంగా ఏదైనా ప్రయోజనం చేకూర్చడానికి ఇలాంటి వాళ్ళు పార్టీలో చేరతారా? పార్టీకి ఏమీ ఉండదండి వీళ్ళ వల్ల. నేను చెప్పినట్టు ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఉంటది. ఆ తర్వాత ఆయన అవతలకి వెళ్ళిపోయాక తీసేస్తాడు ఆఫీస్. అంతే. రాసి ఇచ్చేసింది ఎక్కడన్నా ఉంటది అని చూడండి వీళ్ళకి. ఉండదు. ఇప్పుడు ఇదివరకు కేసినేని నాని స్థలం లీలామహల్ సెంటర్ అంటే ఇరగదీసే సెంటర్, బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ ఎదురుకుండా అక్కడ కేసినేని నాని ఆఫీస్ ఉండేది. పెద్ద పెద్ద హోర్డింగ్లు, పోస్టర్లు ఇవన్నీ ఉండేది. ఆ తెలుగుదేశం కార్యాలయం